శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. గురువాయూరప్పన్ దివ్యక్షేత్రం గురించి తెలియని వారు ఉండరు. దేవగురువు బృహస్పతి, వాయుదేవుడు కలిసి ఈ అప్పన్ అనే శ్రీ మహావిష్ణువు రూపమును శ్రీకృష్ణుడు ఆ మూల విరాట్ను వారిచే ప్రతిష్ఠింపచేశారు ద్వాపర యుగం చివరిలో. అయితే ఈ దేవాలయమునకు వచ్చిన భక్తులు కోరికలు తీరితే ఏనుగును సమర్పించేవారు. కొంతకాలానికి ఏనుగుల సంఖ్య పెరిగిపోతున్నదని ఈ ఆచారాన్ని నిలుపుదల చేశారు. స్వామివారిని ఊరేగించటానికి పద్మనాభన్ అనే ఏనుగును ఉపయోగించేవారు. ఏనుగులను ఉంచడానికి గుడికి దగ్గరలోనే కొంత స్థలం పొన్నకొత్తూర్ అనే చోట కేటాయించారు. బోలెడి ఏనుగులు ఒకే చోట చూసే అవకాశం ఉండేది. వాటిని మావటి వాళ్ళు అదుపులో ఉంచేవారు. మావటి వాళ్ళు పొట్టిగా ఉండేవారు. వారి చేతిలో ఒక బరిసె లాంటి వస్తువు ఉండేది. దానితో ఏనుగు కుంభస్థలం మీద పొడిచేవారు. ఆ ప్రదేశం మెత్తగా ఉండటం వల్ల దానికి బాధ కలిగి మావటి వాడి మాటని వినేది. ఒకసారి నీలంబూర్ మహారాజు వారికి ఏవో కొన్ని చిక్కులు రావడంతో వాటి నుంచి నన్ను బయటకు వచ్చేటట్టు చేయి స్వామి, ఒక ఏనుగుని ఇస్తాను అని మొక్కుకున్నారట. తన కోరిక తీరినందుకు 1922లో ఒక ఏనుగును ఆలయానికి సమర్పించాడు మహారాజు. అదిగో దాని పేరే కేశవన్. అది 12 అడుగుల ఎత్తులో పగడ్బందీగా టీవీగా ఉండేదట. పద్మనాభన్ అనే ఏనుగు మృతి చెందాక కేశవన్కు భగవంతుడిని మోసే అవకాశం వచ్చింది. మామూలుగా ఎవరినైనా తన వీపు మీద ఎక్కించుకునేందుకు ఏనుగులు వెనుక కాళ్ళు వంచుతాయి. కేశవన్ మాత్రం దేవుడి విగ్రహాన్ని తన పైన పెట్టించుకోవడానికి ముందు కాళ్ళు వంచేదట. ఆలయంలో దాని ప్రవర్తనకు సంబంధించి కథ ఒకటి చెప్పుకుందాం. కేశవన్ చాలా క్రమశిక్షణతో ఉండేది. ఒకసారి మాత్రం కేశవన్కు చాలా కోపం వచ్చింది. అది గమనించి మావటి వాళ్ళు భక్తులు కూడా అటు ఇటు పారిపోయారట. ఒక్క వ్యక్తి మాత్రం కదలకుండా అలానే ఉండిపోయాడు, దానినే చూస్తూ. చిత్రంగా కేశవన్ అతన్ని ఏమీ చేయకుండా తొండంతో పైకెత్తి సురక్షితంగా పక్కన దింపిందట. అంత కోపంలోనూ ఆలయంలోనికి ప్రవేశించిన వెంటనే మామూలుగా అయిపోయిందట కేశవన్ ఆలయానికి వచ్చి 1973వ సంవత్సరానికి 50 సంవత్సరములు పూర్తయిన కారణంగా స్వర్ణోత్సవాలు జరిపించి దానికి గజరాజన్ అనే బిరుదు కూడా ఇచ్చారు. ఆలయంలో పవిత్రంగా జరుపుకునే గురువాయూర్ ఏకాదశి నాడే 1976 డిసెంబర్ 2న మరణించింది కేశవన్. మరణించే వరకు 54 సంవత్సరముల పాటు ఎంతో శ్రద్ధగా దేవుణ్ణి ఊరేగించింది. కేశవన్ చనిపోయే రోజు ఏకాదశి. అది ఉపవాసం చేసిందట. కేశవన్ చనిపోయే రోజు ఏకాదశి అవటం చేత ఆ రోజు అది ఉపవాసం చేసిందట. చనిపోయేటప్పుడు ఆలయం ఎదురుగా పడుకుని తన తొండాన్ని దేవుడి దిక్కుకు చాచి దేవుణ్ణి అలాగే చూస్తూ కన్నుమూసిందట. ఆలయానికి కేశవన్ చేసిన సేవలకు గుర్తుగా ప్రతి సంవత్సరం అది మరణించిన రోజున స్మృతి దినంగా జరుపుకుంటున్నారట. ఆలయ నిర్వాహకులు 12 అడుగుల ఎత్తున కేశవన్ విగ్రహాన్ని కూడా పెట్టించారు. కేశవన్ గురించి తెలిసిన భక్తులు గజరాజు విగ్రహం వద్దకు వెళ్ళి నమస్కరిస్తారు. ఈ కేశవన్ అనే గజరాజన్ మీద మలయాళంలో సినిమా కూడా తీశారట. మన భారత ప్రభుత్వం ఏనుగును జాతీయ వారసత్వ జంతువుగా కూడా ప్రకటించింది. శ్రీకృష్ణార్పణమస్తు.